నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పెను తుఫానుగా మారిన మోందా, రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు. శేషాచలంలో ఔషధ వనాల అభివృద్ధి, ఏడాదిలో 20,000 మొక్కలు నాటడం లక్ష్యం. అమ్మకానికి ఎర్ర బంగారం, 135 టన్నుల ఎర్రచందనం వేలానికి సిద్ధం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అగర్వుడ్ కిలో ₹1,00,00,000. మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు, భక్తులకు నో టెన్షన్. మోందా తుఫాన్ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతూ తీరం వైపు దూసుకొస్తుంది. పెను తుఫానుగా మారిపోయింది మోందా తుఫాన్. దీంతో ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మోందా పెను తుఫానుగా మారిపోయింది. గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. తుఫాను ప్రస్తుతం మచిలీపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 240 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నంకి దక్షిణ పశ్చిమంగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇక గోపాల్పూర్, ఒడిశాకి దక్షిణ పశ్చిమంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మోందా పెను తుఫాన్. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ పరిసర ప్రాంతాల్లో మోందా తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి గాలి వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు వీస్తుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇప్పటికే విశాఖపట్నం సహా తీర ప్రాంతంలోని జిల్లాలపై మోందా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కాకినాడకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ చేశారు అధికారులు. కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, విశాఖ, గంగవరం, భీమునిపట్నం, కళింగపట్నం డేంజర్ సిగ్నల్ 9న జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, ఓడరేవుకి 8వ నంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు విశాఖపట్నంలో కుండపోత వర్షం కురుస్తుండటంతో విశాఖలో అన్ని విమానాలు రద్దు చేశారు అధికారులు. 36 విమాన సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇంకోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు చేశారు. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు కాగా, ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దయ్యాయి. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మోందా తుఫాన్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఉదయం మోందా తుఫాన్ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం తుఫాన్ పరిస్థితి ఎదుర్కోవటానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం రెడీగా ఉండాలి. ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించాలి. ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కాగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మోందా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. భయానకంగా మారిపోయాయి సముద్ర తీర ప్రాంతాలు. ఊవెత్తున రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు జోరుగా వానలు కురుస్తున్నాయి. కోస్తా తీరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. అంతకంతకు ఈదురుగాలులు తీవ్రత పెరుగుతోంది. గాలుల తీవ్రతకు ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచడానికి సిద్ధపడింది పాలక మండలి. 10 రోజులు ఏ విధంగా నిర్వహించాలి
అనే దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తున్నాము. లోకల్గా కూడా ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా సలహాలు తీసుకొని గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేరీ చేసుకొని ఇంకా అట్లాంటివి పునరావృతం కాకుండా మనం చర్యలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు సీఎం గారు అన్నమాట వాస్తవం. తర్వాత ఎక్కువ మంది దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి పాయింట్లో వాళ్ళు మాకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు. 10 రోజులు పెట్టండి, సుమారు 7 లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా అనేటువంటి పాయింట్ వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణం పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శేషాచలం అడవిని, తిరుమల అటవీ ప్రాంతాన్ని మరింత పచ్చదనం పెంపొందించే చర్యలు చేపడుతున్నారు. తిరుమలలో అటవీ వృక్ష సంపద, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డీఎఫ్తో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు. గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలు, అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్ష జాతుల పెంపకం, ఔషధ వనాల వృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20,000 మొక్కల్లో ఇప్పటి వరకు రావి, తాండ్ర, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, ఎర్రచందనం వంటి జాతులు 7,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. వన్యప్రాణుల కదలికల్లో భాగంగా అలిపిరి తిరుమల మార్గాల ఇరువైపులా 60 ట్రాప్ కెమెరాలు, 31 సౌరశక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికపై పర్యవేక్షణ ఉందన్నారు. తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా తిరుపతి మంగళం రోడ్లోని ఆశా కన్వెన్షన్ హాల్లో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీసు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలామంది ప్రజలు, విద్యార్థులు, పోలీసులు, చాలామంది ఈవెన్ ఆటో డ్రైవర్స్, వ్యాన్ డ్రైవర్స్, ట్రాన్స్పోర్టేషన్ పర్సన్స్ చాలామంది పాల్గొన్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నాను. అమరవీరుల ప్రాణాలకు త్యాగంలో భాగంగా వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు వచ్చిన విశేష స్పందనలో భాగంగా అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసిన రుయా, ఎన్టీఆర్, అమరా హాస్పిటల్ వారందరినీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీ శాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో తిరుపతిలో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్ డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిల్ తీర్థంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సిఆర్ఎస్ ప్రధానంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. జీవ వైవిధ్య అటవీ ప్రాంతం, బయోస్పియర్గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్ఆర్ జిల్లాలో 3.2 మిలియన్ల హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరో కార్పస్ శాంటాలైనస్ అనేది దీని శాస్త్రీయ నామం. టెరో అంటే గ్రీకు మాటకు వుడ్, కర్ర అనే అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం, ఎర్ర బంగారం అని కూడా అంటారు. రాజంపేట రైల్వే కోడూరు రేంజ్ పరిధిలో 50,000 హెక్టార్లలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో 1700 పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి. స్మగ్లర్ల అక్రమ రవాణా నేపథ్యంలో ఎల్లెల దాటిన ఎర్రచందనాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను అటవీ, పోలీసు, కస్టమ్స్ శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకే చోటికి రప్పించి భద్రపరిచే పనులకు 4 ఏళ్ల క్రితం అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది.
తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలు కూడా ఎర్రచందనంతో తయారు చేసినవిగా వాడుతుంటారు. సంగీత వాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్ళు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధ గుణాలు ఉన్నాయి. వయాగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిల్లో వీటిని వాడుతారు. అల్సర్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయటం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్ల టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్లో పోలీస్, ఫారెస్ట్, ఏపీఎస్పీ, సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్ల సిబ్బంది ఉంటున్నారు. తిరుపతి హెడ్ క్వార్టర్గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. సిఆర్ఎస్ డిపోలోని నిల్వ ఉన్న 3 రకాల ఎర్ర బంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఎర్ర బంగారు కొనుగోలుదారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది. తిరుపతిలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. మోందా తుఫాను నేపథ్యంలో నగరంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు నగరంలో 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. నీరు ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు ఇబ్బంది పడటం కంటే ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రాంతంలో 3 అండర్ ప్లేస్ బ్రిడ్జిలు ఉన్నాయని, వర్షాలు కురుస్తున్న సమయంలో అటువైపు ప్రయాణించడం ప్రమాదకరమని వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈరోజు రేపు ఎక్కువ వర్షం నమోదవుతుందని హెచ్చరిక ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. జాగ్రత్తలు, చర్యలు కూడా కార్పొరేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. అందరూ స్టాఫ్ ఫీల్డ్లో ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా 24/7 ఎస్టాబ్లిష్ చేశాము. ఎనీ కంప్లైంట్ కంట్రోల్ రూమ్ కాల్ చేయొచ్చు. అలాగే అండర్ పాసెస్లో వాటర్ నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పంప్ సెట్స్ పెట్టి రిమూవ్ చేస్తున్నాము. డ్రైన్స్లలో లీక్ ఏమన్నా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, మీడియం మైనర్ డ్రైన్స్లో సిల్ట్ ఉన్నా, ఫ్లోటింగ్ మ్యాటర్ ఉన్నా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే మనం ఐడెంటిఫై చేశామో, మధురా నగర్, ప్రగతి నగర్, నారాయణపురము, లక్ష్మీపురం సర్కిల్ దగ్గర, కేశవాయన గుంట, కొత్తపల్లి లాంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ డిలాపిడేటెడ్ హౌసెస్ ఉంటే మనం నోటీసెస్ ఇచ్చాము. ఒకవేళ ఇంకా ఏదైనా ప్రమాదం అనుకుంటే బంధువుల ఇంటికి కానీ, లేదా మనము ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కానీ వెళ్ళాలి. 11 కేంద్రాలు కూడా మనం ఐడెంటిఫై చేసేసి పబ్లిసైజ్ చేయడం జరిగింది. వాటికి వెళ్ళి 2 రోజులు కూడా మనం జాగ్రత్తగా ఉండి వాటర్ కూడా బాయిల్ చేసుకొని తాగాలి. ఏదైనా వాటర్ కంటామినేట్ అయితే వాటర్ని మనం స్టాప్ చేసి మనం వాటర్ ట్యాంకర్స్ ద్వారానే సప్లై చేస్తాం. ఆ వాటర్ వాడాలి. సో అత్యవసరం అయితేనే బయటికి రావాలి. అదర్వైజ్ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతి గాంధీ రోడ్లోని హతీరాంజీ మఠాన్ని మున్సిపల్ కమిషనర్ మౌర్య అధికారులతో కలిసి భవన పరిస్థితులు పరిశీలించారు. ఈ హతీరాంజీ మఠం కూడా విజిట్ చేసి పరిశీలించడం జరిగింది. ఈ 2 రోజులు వర్షం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉన్న షాప్స్ కూడా గాంధీ రోడ్లో ఉన్న హతీరాంజీకి ఈ కనెక్టెడ్ షాప్స్ కూడా క్లోజ్ చేయమని చెప్పాము. అక్కడ బ్యారికేడ్ కూడా వేయడం జరిగింది. సో దానికి కావాల్సిన చర్యలు అయితే తీసుకున్నాం. తిరుమలలో శరభయ్య యాదవ్ మఠం ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినతి పత్రాన్ని ఇచ్చారు యాదవ సంఘం నేతలు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మరియు పాలక మండలి సభ్యులను కలిసి వినతి పత్రాన్ని అందించారు యాదవ సంఘం నేతలు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, జంగా కృష్ణమూర్తి యాదవ్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వాసుదేవ యాదవ్, సేవా సంఘం సభ్యులు కట్టా జయరాం యాదవ్, రామచంద్ర యాదవ్, ఈతమాకుల హేమంత్ యాదవ్, చింతా భరణి యాదవ్, చింతా చెంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా నవగ్రహ హోమం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో 1 నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహ హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కాలభైరవ స్వామివారి కలశ స్థాపన, విశేష దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదిత్యాది నవగ్రహ దేవతలకు జై. ఓం నమః శివాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణను వసంత మండపంలో నిర్వహించనున్నారు. అంతకు మునుపు మృత్సంగరహణం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో 2వ అర్చన, 2వ గంట నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, తరువాత ఆలయ 4 మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుపావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. 30వ తేదీన శ్రీవారి పుష్పయాగంలో విశేషంగా స్వామివారికి ప్రాతకాల ఆరాధనలో 30వ తేదీన పుష్పయాగ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణ మండపంలో విశేషమైన వైదిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. అనంతరం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని చతుర్వేద మంత్రాల నడుమ వైభవంగా పుష్పాలతోటి స్వామివారి దివ్యమంగళ ఉత్సవమూర్తులంతా కూడా పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం కర్పూర నీరాజనంతో పుష్పయాగ మహోత్సవం పూర్తి అవుతుంది. తిరుపతిలోని ఒక ప్రైవేట్ సమావేశ మందిరంలో తిరుపతి యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చిన శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనే అంశం పైన తిరుపతిలో వివిధ జిల్లాల నుండి విచ్చేసిన యాదవ పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత అనేక సంవత్సరాల నుండి తిరుమలలో శరభయ్య యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలి, తిరుమల యొక్క చరిత్ర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అదేవిధంగా శరభయ్య యాదవ్ గారి గురించి తెలియచేయడం ద్వారా అది పరిపూర్ణమైన చరిత్ర అవుతుంది. వీర నరసింహ యాదవరాయలు కింగ్స్ ప్యాలెస్ కట్టుకొని గతం నుంచి ఎప్పటి నుంచో అక్కడ ఉండే ఆయన శేష జీవితాన్ని తిరుమలలోనే కోనేటికి ఎదురుగా పైన గెస్ట్ హౌస్ ఉండేది మొన్నటిదాకా. ఆ గెస్ట్ హౌస్ని అంతా కూడా తొలగించేయడం జరిగింది. అందుకని ఆ గెస్ట్ హౌస్ని ఆయన పేరు మీద పునర్నిర్మాణం చేసి యాదవులకి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ కోసం యాదవ సంఘానికి, భారతదేశంలో ఉన్నటువంటి యాదవులకి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవులు రావడానికి పోవడానికి ఆ యొక్క ఉపయోగం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని శరభయ్య విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా నరసింహ యాదవ్ మిగతా వాళ్ళందరూ కూడా ఈఓని కలవడం, జేఈఓని కలవడం, మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తిరుమలలోనే ఒక కూడలిని ఏర్పాటు చేసి ఆయన యొక్క విగ్రహం పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కొండ మీద ఎవరైతే శరభయ్య ఈ లోకానికి దేవుడు ఉన్నాడని చెప్పాడు, ఆయన యొక్క విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. అలాగే ఆలయానికి మరి సహకరించినటువంటి దాతలు రంగనాయకులు యాదవులు కానివ్వండి, వీర నరసింహనాయకులు యాదవులు కానివ్వండి, వారి యొక్క విగ్రహాలు కూడా అక్కడ తిరుమల కోడల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇది వారి యొక్క ధర్మంగా భావించాలని చెప్పేసి కూడా పాలకుల్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మా యొక్క సంఘం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలను ఎప్పటికప్పుడు తుఫాన్ బారి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తం చేస్తున్నారని సుగుణమ్మ తెలిపారు.
ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో రాష్ట్రంలో ఈదురుగాలులతో తుఫాను సంభవించే అవకాశం ఉందని ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు అధికార యంత్రాంగానికి తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు వేగవంతంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ముంపుకు గురైన ప్రజలు సంబంధిత అధికారులు స్థానిక నాయకుల దృష్టికి సమాచారాన్ని అందవేస్తే ప్రజలకు కావలసిన సౌకర్యాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. ప్రజలు అధైర్యపడకుండా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సంప్రదించడం ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో 11 పునరావాస కేంద్రాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రథమ చికిత్స అంటే ఏదైనా చిన్నపాటి ఏదైనా ప్రమాదం జరిగినా ఏది జరిగినా కూడా ఆ ప్రథమ చికిత్స కిట్లను ఇంట్లో పెట్టుకోవాలని, అలాగే కొవ్వొత్తులను కూడా ఇళ్లలో పెట్టుకోవాలని, ఈ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ అయినా లేదు ఇంకే విధమైనటువంటి ఫెయిల్యూర్లో మనము ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనే విధంగా క్యాండిల్స్ కానివ్వండి, ప్రథమ చికిత్స కిట్లు కానివ్వండి, సమ్ మెడిసిన్స్ అలర్జీకి కానివ్వండి, జలుబులకు కానివ్వండి, ఎందుకంటే వర్షా ప్రభావం వల్ల మనం ముఖ్యంగా వాటిని ఎదుర్కొంటుంటాం కాబట్టి అలాంటి మెడిసిన్స్ కూడా ఇళ్లలో పెట్టుకొని మరి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షం పడేటప్పుడు బయటికి రాకుండా ఎలాగ ఇంట్లోనే మనం మేనేజ్ చేసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా తీసుకోవాలని ప్రజలను కోరుకుంటూ తప్పకుండా. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పిలుపునిచ్చారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశపు ఉక్కు మనిషి స్వాతంత్ర అనంతరం 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమ మహానాయకులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఐక్యతా యాత్రను కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ ఐక్యతా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆనాటి మహనీయులైనటువంటి ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో చివరి నిమిషం వరకు సేవలు అందించి పోరాటం చేసినటువంటి పటేల్ గారి యొక్క ఏకతా స్ఫూర్తిని, దేశభక్తిని, క్రమశిక్షణను, నిజాయితీని, ధైర్యాన్ని స్మరించుకోవడము నేటి యువతకు స్ఫూర్తిగా అందించేటువంటి ప్రయత్నం చేయడము. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ అధికారులు ముందుకొచ్చారు. ఈ మేరకు ఎన్సీసీ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యను కలిశారు. సామాజిక సేవ, సమాజ అభివృద్ధికి ఎన్సీసీ అందిస్తున్న సేవలను వివరించారు. తమ క్యాడెట్ల ద్వారా పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నగరంలో ప్రజలకు పారిశుద్ధ్యం, ఇంటింటి నుండి తడి, పొడి, చెత్త సేకరణ, అందువలన కలిగే ప్రయోజనాలు తదితర వాటిపై నగరంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏవైనా విపత్తులు సంభవించినా తమ ఎన్సీసీ క్యాడెట్లు సాయం అందిస్తారని తెలిపారు. ఎన్సీసీ తిరుపతి శాఖ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలను కమిషనర్ ప్రశంసించారు. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్యతో పాటు ఎన్సీసీ తిరుపతి శాఖ అధికారులు ఉన్నారు. సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటూ అటవీ శాఖ అధికారులు అలిపిరి మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇకపై భక్తులు వన్యప్రాణులను చూసి టెన్షన్ పడాల్సిన పని లేదని అంటున్నారు. శేషాచలం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం. అయితే అంతే స్థాయిలో అక్కడ వన్యప్రాణులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఎక్కువైంది. ఏనుగులు, ఇతర వైల్డ్ లైఫ్ కూడా చాలానే ఉంది. వాటి బారి నుంచి మనుషులను కాపాడుకోవటం ఎంత ముఖ్యమో వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే అటవీశాఖ టెక్నాలజీ పరంగా
కొన్ని విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల పర్యవేక్షణకు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి, తిరుమలలో నిరంతరం చిరుతపులులు సంచరిస్తున్నాయి. అందుకే అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి అనే విషయాలపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టింది. వాటితో పాటు ఇతర జంతువుల సంచారాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకుంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో 30కి పైగా సోలార్ పవర్ లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలున్నాయి. వాటితో పాటు AI ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్, డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. శేషాచల అటవీ ప్రాంతం లోపల అటవీ శాఖ చిరుత పులులు సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఏనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, GPS, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. ఏనుగుల దాడులను అడ్డుకట్టవేయటానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫెన్సింగ్, SMS హెచ్చరికలు పంపేలా చర్యలు చేపట్టారు. 24 గంటల పర్యవేక్షణ, సెల్ బయోల్యాబ్ ద్వారా ఏనుగుల డేటా సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్ హెచ్చరికలు, వాట్సాప్, లౌడ్ స్పీకర్ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం తిరుపతి డివిజన్లో 40కి పైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ట్రాప్ కెమెరాలో చిరుతపులి వీడియోలు రికార్డయ్యాయి. డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేసే రవీంద్రనాథ్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులు మంగళవారం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు మాట్లాడుతూ జీఎస్టీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి తన కింద స్థాయి ఉద్యోగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చెప్పిన పనులు చేయలేదని నెపంతో కింద స్థాయి ఉద్యోగిపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అన్నారు. మరో ఉద్యోగిని కులం పేరుతో దూషించడం, భౌతిక దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా 4వ తరగతి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో పనిచేసిన కార్యాలయాల్లో కూడా రవీందర్ నాగిరెడ్డి ఇలానే వ్యవహరించటం జరిగిందన్నారు. వెంటనే ఆయనను ఇక్కడి నుండి బదిలీ చేయకుంటే తాము కార్యాలయంలో విధులకు బహిష్కరించి నిరసన తెలియజేస్తూ ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శివయ్య, కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తేంపల్లి పూర్ణం, వివిధ శాఖల సంఘం నాయకులు, ఉద్యోగస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. వాళ్ళని కులం పేరుతో దూషించడం, చెప్పులు రూమ్ బయటే వదిలేస్తామని చెప్పడం, కొట్టడం, మానసికంగా వేధించడం, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడో పాతకాలంలో ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇలాంటి డెవలప్మెంట్ కంట్రీలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి అధికారిని నేనైతే చూడలేదు. నిలబెట్టడం, ఎండలో నిలబెట్టడం, కారులో కూర్చోండి ఎండలో నిలబెట్టడం ఏంది, అమ్మనాభూతులు తిట్టడం, ఇవన్నీ కూడా చూస్తే ఆయన నిరంకుశిత వైఖరి ప్లస్ అహంకారం. పాతకాలంలో పటేల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలా వీళ్ళని ఇబ్బంది పెడతాడు. తక్షణమే ఈయన్ని ఫస్ట్ SC ST కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. నెల్లూరులో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బందినంతా కూడా చాలా తీవ్రంగా అన్పార్లమెంటల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ సిబ్బందినంతా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నందున ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కమిషన్ ఆఫీస్ స్టాఫ్ అయితే మిగతా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు ఏకంగా ఒకటయ్యి మరి జాయింట్ కమిషన్ పైన చర్య తీసుకునే దిశలో ఈరోజు ఇక్కడ అందరూ కూడా మూకుమ్మడిగా ఈ యొక్క నిరసన తెలియజేసేదానికి తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,21,340 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,938 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,45,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 151 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెను తుఫానుగా మారిన మోందా, రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు ఆదేశాలు.
శేషాచలంలో ఔషధ వనాల అభివృద్ధి, ఏడాదిలో 20,000 మొక్కలు నాటడం లక్ష్యం. అమ్మకానికి ఎర్ర బంగారం, 135 టన్నుల ఎర్రచందనం వేలానికి సిద్ధం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అగర్వుడ్ కిలో ₹1,00,00,000. మెట్ల మార్గంలో 100 ట్రాప్ కెమెరాలు, భక్తులకు నో టెన్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.